మాది. కత్తెర గుర్తు మనది 2వ నెంబర్ ఉంటుంది బ్యాలెట్ అక్కడ. 14వ డేట్ రోజు ఆదివారం రోజు వచ్చి ఓటు వేసి మమ్మల్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించండి. సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తు స్వస్తికి ఇక్కడ వేయాలి. మమ్మల్ని ఎన్నుకోండి. కత్తెర గుర్తు 2వ నెంబర్ సీరియల్ నెంబర్పై ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరు. 2వ నెంబరు కత్తెర గుర్తు కత్తెర గుర్తుపై ఓటింగ్ వేసి గెలిపించగలరు. యువత మారాలి, మనకు యువత కావాలి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించండి. నెంబరు పై ఉంటుంది కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాం. వాళ్ళ పని కత్తెర గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాం. సీరియల్ నెంబర్ 2వది కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుచున్నాం. కత్తెర గుర్తుకే 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 గెలిపించుకోవాలి. కత్తెర గుర్తు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వేడివేడిగా జరుగుతూ ఉన్నాయి. అన్ని గ్రామాలలో ప్రజలు నేను గెలుస్తా అంటూ పోరాటంలోని మేము గెలిచే విధంగా ఫైట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండల్ బంజార్పల్లి గ్రామంలో మనం ఉన్నాం. వారి మాటల్లో తెలుసుకుందాం. యాద భార్గవి చందు బంజార్పల్లి మాది 2వ నెంబర్ కత్తెర గుర్తు. మేము ఊరు అభివృద్ధి కోసము పోరాడుతున్నాము. ఇంతకుముందు ఎలక్షన్లో కూడా మేము పోటీ చేసినాము, కొన్ని ఓట్లతో ఓడిపోయినాము. ఇప్పుడు మాకు ఈ అవకాశం ఇస్తే ప్రజలకు, పెద్దలకు, యూత్కు అందరికీ నాతోనే అయిన సహాయం కాకుండా మా ఎమ్మెల్యే హరీష్ గారితో పోరాడి నేను ఊరికి కావాల్సినవి కూడా సదుపాయాలు నేను కల్పిస్తానని కోరుకుంటాను. గవర్నమెంట్తో సహా కాకుండా కూడా మాతో అయింది, ఎమ్మెల్యేతో సార్ గారితో అయ్యేది అవి కూడా నేను తేవడానికి సిద్ధంగా ఉన్నాను. యూత్కి కూడా అవసరమైన లైబ్రరీ కానీ అభివృద్ధికి వైఫై అట్లాంటివి కూడా కనెక్షన్స్ కూడా ఇప్పిస్తాను. ఎక్కడో అక్కడ సిగ్నల్ రాదని బయటకెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బయటకెళ్ళి చదువుకుంటారు. వేరే నారాయణరావుపేట మండల్లో సిగ్నల్ వస్తుందని ఇక్కడ యూత్ వాళ్ళు అక్కడ రూమ్ తీసుకొని కూడా సెట్ చేసుకుంటారు. అట్లా కాకుండా మా ఊరి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళకుండా మా ఊరిలోనే సెట్ అయ్యేటట్టు నేను చూసుకుంటా అని అందరినీ వేడుకుంటున్నాను. మా ఊరి వాళ్ళు అభివృద్ధి కోసం మేము పోరాడుతున్నాము కాబట్టి నన్ను ఎన్నుకొని మమ్మల్ని ఎక్కువ మెజార్టీతో నాకు గెలిపించినట్టయితే నేను ఇచ్చిన హామీలను కానీ మా యూత్ కోసం, పెద్దల కోసం వాళ్ళకి వచ్చిన సమస్యలు నా సమస్యలుగా నేను ముందు వేసుకొని వాటిని తీర్చుతాను. ప్రజలు ఏమంటున్నారమ్మా? మీరు ప్రచారంకి వెళ్తూ ఉన్నారు కదా, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మీరు ఏమంటున్నారు? ఇదివరకు మోసపోయినాము, ఇప్పుడు మోసపోము. ఇప్పుడు మాత్రం మిమ్మల్నే ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి కావాలి మన ఊరు అని అంటున్నారు సార్. ఇప్పుడు ఎక్కువ ఉన్నది కానీ టైంకు ఓటుకు నోటు అనే దాంట్లో ఎట్లా అయింది అనేది తెలియదు. కానీ అభివృద్ధి కోసం కావాలంటే యువతనే ముందుకు రావాలి. మన ఊరిలో యువత రాకుండా వేరే వెళ్తే మాత్రం అభివృద్ధి కాదు. నా పేరు చందు, బంజారుపల్లె గ్రామం. మా విలేజ్లో నేను సర్పంచ్గా పోయినసారే నేను పోటీ చేయడం జరిగింది. కొద్ది ఓట్లతోటే నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మళ్ళీ నిలబడ్డాను. ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈసారి అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కొంచెం పెండింగ్లో ఉన్న పనులు కూడా ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇప్పుడు ఈ పోచమ్మ గుడి
కొత్తగా నిర్మించుకుంటాము. డ్రైనేజ్ సమస్య కానీ, కొన్ని కుల సంఘాలు కానీ, యాదవ సంఘము, రెడ్డి సంఘము, అంబేద్కర్ విగ్రహము, ఇలాంటి కొన్ని పనులు చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రజలను కోరుకుంటున్నాను. చివరిగా మీరేం చెప్తారమ్మా గ్రామ ప్రజలకి? గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నన్ను ఫస్ట్ టైం చేసిన ఓడిపోయినా కానీ నేను ఎప్పుడు తగ్గలేను. ఊరికి కావాల్సిన సమస్యలను, మా సమస్యలను కూడా మేము ఎదుర్కొన్నాం. అది వాళ్ళకు గుర్తుంటే ఓకే, కానీ ఇప్పుడు మాత్రం అభివృద్ధి కోసమే మేము ముందుకు వస్తున్నాం. యువత వస్తేనే అభివృద్ధి చెందుతుంది. గతంలో చాలా సమస్యలు చాలా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య ఉన్నది. మన అంబేద్కర్ విగ్రహం కావాలని యూత్ అంటున్నారు. మీకు దానికి మీరేం చెప్తారమ్మా? యూత్ అడిగిన వాటికి మేము ఓకే. ఇప్పటికైనా యూత్ అంబేద్కర్ గురించి అడిగిర్రు. మేము 2-3 ఇళ్ళకి పోతే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ముందుకు తెచ్చిర్రు. మేము దానికి సిద్ధం, ఓకే చేస్తాం. డ్రైనేజీ సమస్య కూడా కొన్ని ఏరియాలలో ఉంది, దానికి కూడా మేము పూర్తి చేస్తాం. పూర్తి బాధ్యత నాదే దానికి సంబంధించి. సంఘాలు కావాలని కొంతమంది అడిగిర్రు, ఇంతకుముందు రాలేదు వాళ్ళకి ఆలోచన, ఇప్పుడు వస్తుంది కాబట్టి ఓకే. దానికి కూడా మేము మాతో అయ్యేదంతా లేకపోతే ఎమ్మెల్యే గారు హరీష్ రావు సార్ వాళ్ళతో కూడా చేపించే అంతా మేము చేసుకుంటాం. మైనార్టీ వాళ్ళకు కూడా దీనికి అంతకుముందు కాంపౌండ్ వాల్ లేదు, అటు రోడ్ ఉంది, ఇటు రోడ్ ఉంది. వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. దీనికి కాంపౌండ్ వాల్ వేసి గేట్ వేస్తే కూడా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు మా ఊర్లో. వారి ద్వారా కూడా నాకు ఇది ఒక ఆప్షన్ వచ్చింది, మాకు ఇది కావాలని అడిగిర్రు. దాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ విగ్రహం వాళ్ళకి అడిగిర్రు, వాళ్ళకు కూడా చేపిస్తాం. ఇది మొత్తం బంజార్పల్లి గ్రామంలో చందు భార్గవి ఏమంటా ఉందంటే, మేము గతంలోనే పోటీ చేసినాం, తక్కువ ఓట్లతోటి ఓడిపోయాము. ఇప్పుడు మాకు అవకాశం ఏంటి, ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తామంటూ భార్గవి చందు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.